హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టూడెంట్ సొసైటీ. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే చాలామంది స్టూడెంట్స్ అయితే డిప్లొమా మీద ఇంట్రెస్ట్తో డిప్లొమా అయితే జాయిన్ అయ్యారు. కానీ కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఐఐటి చేయాలి అని అయితే కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంది. కాబట్టి చాలామందికి స్టూడెంట్స్కి తెలియంది ఏంటంటే ఓన్లీ ఇంటర్ చేసి జేఈఈ మెయిన్స్ రాసి క్రాక్ చేస్తేనే ఐఐటికి సీట్ వస్తుందా, అయితే డిప్లొమా చేసి కూడా వెళ్ళొచ్చండి. కానీ డిప్లొమాలో మీరు ఏంటంటే డిప్లొమా 3 ఇయర్స్ చేసి నెక్స్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లోకి లాటరల్ ఎంట్రీ ద్వారా అయితే వెళ్ళిపోతారు. బట్ డిప్లొమా చేసి మాకు ఐఐటి ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళైతే మీరు సెకండ్ ఇయర్లోకి అయితే వెళ్ళలేరు. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ప్రైవేట్వి ఆఫర్ చేస్తాయి. డిప్లొమా చేసిన వాళ్ళు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వస్తే సెకండ్ ఇయర్లోకి పంపిస్తాయి. కానీ కొన్ని మనకున్న ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ లాంటి ఐఐటీస్లో మాత్రం మీరు బీటెక్ సెకండ్ ఇయర్లోకి అయితే వెళ్ళలేరు. మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి అయితే మాత్రం బీటెక్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు దీనికి ఎలా అర్హులవుతారంటే మీరు ఏసెట్ అండ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్లో అయితే మీరు డిప్లొమా చేసినట్టు మీకైతే సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అండ్ మీరు చేసిన కోర్సులో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీగా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీరైతే డిప్లొమా చేసిన వాళ్ళు జేఈఈ మెయిన్స్ రాసి తర్వాత మీరైతే జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం వల్ల జేఈఈ అడ్వాన్స్డ్కి అయితే మీరు సెలెక్ట్ అవుతారు. కాబట్టి జేఈఈ అడ్వాన్స్లో మీకు వచ్చిన ర్యాంక్ మంచిదైతే మాత్రం మీరు ఐఐటికి వెళ్ళొచ్చు. ఈ వీడియో యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి ఐఐటి వెళ్ళాలని ఉంటుంది. అంటే బాగా చదివే స్టూడెంట్స్, అంటే బ్రైట్ నాలెడ్జ్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో అయితే మాత్రం. అయితే డిప్లొమా చేసి కూడా ఐఐటి వెళ్ళొచ్చా అంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కాబట్టి మీ ప్లాన్స్ బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి ఏది బెస్ట్ అని. ఐఐటి వెళ్ళాలా లేకపోతే మీకు నచ్చినట్టు సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలోకి డిప్లొమా ద్వారా వెళ్ళిపోవాలా అని.